అందరికీ నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్. ఈ మధ్య కాలంలో అందరికి హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది. డైట్ చేద్దాం, సన్నబడదాం, వెయిట్ లాస్ చేద్దాం, ఇట్లా చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత మీకు మీరే డిసైడ్ చేసుకోవచ్చు డైట్ చేయాలా వద్దా. ఒక 17 సంవత్సరాల పిల్లగాడు డైట్ యూట్యూబ్లో చూసి డైట్ చేసినట్ట. లాస్ట్కి సడన్గా ఊపిరాడక చనిపోయాడు. ఇది చెన్నైలో జరిగింది. బట్ అక్కడైనా ఇక్కడైనా మనుషులే, అందరూ చేస్తున్నది డైటే. డాక్టర్ల సలహాలు తీసుకోకుండా, నిపుణులను ఎవరిని సంప్రదించకుండా, వాళ్ళే సొంతంగా ఎక్కడనో సోషల్ మీడియాలో చూసో, చాట్ జీపీటీ చూసో, లేకపోతే ఎవరో చెప్తే వినో డైటింగ్కి పోతున్నారు. తర్వాత అది కొన్నిసార్లు ప్రాణాలు పోవడానికి కూడా కారణమవుతుంది. విషయం చెప్తే నేను మీకు. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరిగిందంటే, ఒక 17 years పిల్లగాడు శక్తీశ్వరన్, ఈయన ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంజనీరింగ్లో చేరాలి, చెన్నై వీళ్ళది. ఆయన చనిపోయాడు. జస్ట్ అకస్మాత్తుగా ఇంట్లో ఉన్నాడంట, అకస్మాత్తుగా శ్వాస ఆడలేదు, చనిపోయాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చాలా విషయాలను పోలీసులకు చెప్పిండ్రు. అసలు ఎందుకు ఇట్లా అయింది అంటే, కొంచెం లావు ఉన్నాడంట, కొంచెం అధిక బరువు ఉండడంతోన కాలేజీలో అందరూ డిఫరెంట్గా చూసేవాళ్ళంట ఆయన్ని. ప్లస్ అందరి ముందు నడవడానికి ఇబ్బంది పడేదంట. అందరు చూస్తున్నారు, ఏమనుకుంటారు, నేను కొద్దిగా లావు ఉన్నా, కొంచెం వెయిట్ ఉన్నా అని చాలాసార్లు ఇబ్బంది పడి లాస్ట్కు యూట్యూబ్లో వెతికిందంట డైట్ కోర్స్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. మొత్తం అన్నం బంద్ చేసిందంట. ఒక 3 నెలలు కేవలం నీళ్లు తీసుకున్నాడంట, పండ్ల రసాలు మాత్రమే తాగిందంట. తర్వాత వ్యాయామం చేసినట్ట, ఒక్కరోజు కూడా తప్పకుండా వ్యాయామం చేసినట్ట. లాస్ట్కి ఈ నేపథ్యంలో జలుబు ఎక్కువైందంట. ఫస్ట్ జలుబు ఎక్కువై జ్వరం వచ్చిందట. జ్వరం వచ్చి మామూలుగా ట్యాబ్లెట్స్ వేస్తున్నారంట. తర్వాత శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకుపోయే లోపే చనిపోయాడు. మెయిన్గా ఇక్కడ ఆయన డైటింగ్, పండ్ల రసాలు, నీళ్ళు, ఓన్లీ ద్రవ పదార్థాలు మాత్రమే తాగారు. నిజానికి ప్రాచుర్యంలో చాలా డైటింగ్స్ ఉన్నాయి. 8 hours డైటింగ్ అంటారు, లేకపోతే మార్నింగ్ టిఫిన్ బంద్ చేయాలంటారు, మధ్యాహ్నం లైట్ అన్నం కాకుండా ఇంకేదో తినాలంటారు, తర్వాత సాయంత్రం అసలు ఏమి తినొద్దు అంటారు. ఇక ఇట్లా చాలా రకాల డైట్, ఒక్కొక్క డైట్ ఒకలాగా ఉంటుంది. కొందరు కొబ్బరి మాత్రమే తినాలి, ఇంక ఏది ముట్టుకోవద్దు, అసలు నో ఫుడ్, ఓన్లీ కొబ్బరి, ఉదయం 1 చిప్ప, మధ్యాహ్నం 2 చిప్పలు, సాయంత్రం 4 చిప్పలు అట్లా తినాలి అనేది ఒకటి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అసలు ఎవరినో నిపుణులను సంప్రదించి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వాళ్ళు డైట్ చేస్తారు. ఇంకా అతను చూసి మిగతా ఇంకొక 10 మంది డైట్ చేస్తారు. ఆ నిపుణులను ఎవరిని సంప్రదించారు, డాక్టర్ని సంప్రదించారు. డైరెక్ట్గా మన పక్కోడు చేస్తున్నాడు కదా, మా ఫ్రెండ్ చేస్తున్నాడు కదా, మాకు తెలిసిన అతను చేస్తున్నాడు కదా అని ఆయన ఎట్లా చేస్తాడో అట్లే చేసే ప్రయత్నం చేస్తారు. మొత్తం ఫుడ్ బంద్ చేసి ఓన్లీ ఇట్లే నీళ్ళ మీదనో, పండ్ల రసాల మీదనో, కొబ్బరి చిప్పల మీదనో డిపెండ్ అయితే ఇది చాలాసార్లు ప్రమాదం అని డాక్టర్లు చెప్తారు. బట్ ఎవరు పెద్దగా ఫాలో కారు. డైటింగ్ మనం వెయిట్ తగ్గాలి, అది కూడా చాలా స్పీడ్గా వెయిట్ తగ్గాలి. వెయిట్ ఎప్పుడు కూడా స్పీడ్గా వెయిట్ తగ్గితే అది ప్రాణానికి ప్రమాదం అని చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటారు. వెయిట్ తొందరగా పెరగడమైనా తొందరగా తగ్గడమైనా ఈ రెండు కూడా డేంజరే. ఏదైనా నెమ్మదిగానే జరగాలి, పెరగడమైనా తగ్గడమైనా నెమ్మదిగా జరగాలి. ప్లస్ ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి, బట్ ఎవరు పట్టించుకుంటలేరు. ముఖ్యంగా ఏం చేస్తారంటే, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్తా, సోషల్ మీడియాలో ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తారు, లేకపోతే ఒక నిపుణులు అని ఎవరినో ఒక ఇంటర్వ్యూ చేస్తారు. చేసినాక వాళ్ళు దాన్ని కట్ చేసి పెడతారు. మొత్తం కట్ చేసి ముక్కలు చేసి షార్ట్స్ రూపంలోనో ఇంకొక రూపంలోనో పెడితే అవి వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అంతకు ముందు ఆయన ఏం మాట్లాడాడు, ఆ తర్వాత డాక్టరు లేకపోతే నిపుణుడు ఏం చెప్పిండో ఎవరు ఫాలో కారు. జస్ట్ ఆ క్లిప్, చిన్న క్లిప్, 1 minute క్లిప్పో, 30 seconds క్లిప్పో, 2 minutes క్లిప్పో అదొక్కటే ఫాలో అవుతారు. అందులో ఏముంటుంది, డైట్ చేయాలంటే మీరు ఇది చేయాలి, పండ్ల రసాలు తాగాలి, వాటర్ తాగాలి, లేకపోతే మీరు ఇంకా పొద్దుగాల టిఫిన్ బంద్ చేయాలి, అసలు మొత్తం అన్నం బంద్ చేయాలి, రొట్టెలు తినొద్దు, చికెన్ బంద్ చేయాలి, మటన్ బంద్ చేయాలి, గుడ్లు బంద్ చేయాలి, ఓన్లీ పచ్చి కూరగాయలు మాత్రమే తినాలి, కొందరేమో ఎక్కువ రైస్ పెట్టకుండా ఎక్కువ కూర తినాలి, అన్నం కొద్దిగా తినాలి. ఇట్లాంటి అక్కడ దాకానే ఎక్కడైతే కట్ చేసి పెడతారో అక్కడ దాకా వింటారు, అది ఫాలో అయిపోతారు, అంతే, చూసినాం కదా అని. కానీ దాని ముందో దాని వెనుకనో నిపుణులు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తారు. ఇట్లా డైట్ చేయాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి వాళ్ళు డైట్ చేయాలి, దాని ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ చాలా విషయాలు చెప్తారు. బట్ అంత పెద్ద వీడియో పెడితే ఎవరు చూడరని కట్ చేసి పెడతారు. ఆ కట్ చేసింది ఒక్కటి చూసి తర్వాత అది ఫాలో అవుతారు.
తర్వాత 1-2 డేస్ ఏమనబడదు, నిజంగానే ఏదో వెయిట్ తగ్గినట్టుగా ఇంకేదో అవుతున్నట్టుగా మనలో మార్పు వచ్చినట్టుగా కనబడుతుంది. బట్ అది లాంగ్ టర్మ్ వచ్చే వరకు 1 నెల 2 నెలలు గడిచేసరికి అది మొత్తానికి మన బాడీని వీక్ చేసి పడేస్తుంది, మనలో ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. చిన్న జ్వరం వస్తే కూడా మన తెలియకుండానే మన బాడీలో చాలా రోగాలు వస్తుంటాయి పోతుంటాయి. డాక్టర్లు చెప్పింది ఇది కూడా, మళ్ళీ నేను చెప్పిన ఫాలో కాకండి. డాక్టర్లు చెప్పేది ఏంటంటే చాలామందికి చాలా బాడీలో చాలా చిన్న చిన్న మనకు కనబడకుండా మైనర్గా వస్తుంటాయి. బట్ అది మన బాడీయే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బాడీలోనే అన్నీ ఉంటాయి, తక్కువైతూ ఉంటుంది, మనకు తెలియకుండా తక్కువైపోతాయి అని చెప్తూ ఉంటారు. ఇమ్యూనిటీ దెబ్బతిన్నప్పుడు అట్లాంటివి ఏం చేస్తాయంటే మనల్ని తినేస్తాయి. ఇంకా ఇమ్యూనిటీ లేనప్పుడు, రోగనిరోధక శక్తి లేనప్పుడు మనలో చిన్న గాయాన్ని కూడా తక్కువ చేయలేము. కాబట్టి ఎవరైనా సరే డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు స్వయంగా మీకు తెలిసిన డాక్టరో లేకపోతే నిపుణులు ఎవరు ఉంటే వాళ్ళను సంప్రదించి, అది కూడా చెకప్, ఎప్పటికప్పుడు చెకప్. ఆయన చెప్పిండని ఇంకా డాక్టర్ చెప్పిండు కదని చెప్పేసి మళ్ళీ సంవత్సరాల తరబడి నెలల తరబడి మీరు డైటింగ్లో ఉంటే దాని మీద ఉంటుంది. మళ్ళీ దాన్ని వారం వారం చెక్ చేసుకుంటా డాక్టర్ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ డాక్టర్తో మాట్లాడి ఇట్లా చేస్తే అదేమన్నా ప్రాణాన్ని మీదకి పోకుండా కొంచెం మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో. కానీ అక్కడ చూసి ఇక్కడ చూసి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ముక్కలు ముక్కలు చేసిన వీడియోలు విని సొంతంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుందని ఈ సంఘటన ఒకటి. 17 ఇయర్స్ పిల్లగాడంటే మంచి యూత్, కొద్దిగా రోగనిరోధక శక్తి ఉంటుంది ఆయనకి. 17 ఇయర్స్ యూత్ అంటే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, కొంచెం బాడీ ఫిట్ ఉంటాడు, అన్నీ ఉంటాయి 17 ఇయర్స్. కానీ ఇప్పుడు ఏమైంది, అతను జస్ట్ పండ్లరసం నీళ్ళు 2 ద్రవ పదార్థాలే అవి తీసుకోవడం, వ్యాయామం చేయడం. వ్యాయామం చేయడానికి కూడా ఎనర్జీ కావాలి, దీనివల్ల ఎనర్జీ సరిపోలేదేమో బహుశా. తర్వాత బాడీ వీక్ అయింది, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్నది, తర్వాత చివరికి ప్రాణం మీదకి వచ్చింది. బహుశా డాక్టర్లు అక్కడ పరిశీలించిన డాక్టర్లు ఏం చెప్తారంటే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు ఫైనల్గా. హార్ట్ స్ట్రోక్ ఎందుకు వచ్చింది అంటే మనకు తెలుసు కదా, ఎప్పుడైనా బాడీ వీక్ అయినప్పుడు అది హార్ట్ స్ట్రోక్ దారితీస్తూ ఉంటుంది. మన బాడీ మన బాడీ మనం చేసే పనికి కనీసం ఆ ఎనర్జీ అయినా ఉండాలి. లేకపోతే మనం బలవంతంగా వాకింగ్ చేసినా, బలవంతంగా ఇంకేదో షెడ్యూల్ ఆడినా, బలవంతంగా మన బాడీ సహకరించకపోయినా ఏదో చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయని ఈ సంఘటన తర్వాత అక్కడ డాక్టర్లతో చెప్పిండ్రు. బట్ ఎవరికి వాళ్ళే కేర్ తీసుకోవాలి. ఇక్కడ డాక్టర్ చెప్పినా మళ్ళీ నీ జాగ్రత్తలు తీసుకోవాలి, నిపుణులు చెప్పినా మళ్ళీ నీ జాగ్రత్త తీసుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం ఈ సంఘటన చూసిన తర్వాతనైనా డైటింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కానీ నిపుణులు కానీ ఎవరైనా సంప్రదించి ఆయన సూచనల మేరకు అది విత్ చెకింగ్ ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ముందుకు పోతే తప్ప రిజల్ట్ ఉండదు. కానీ అనవసరంగా ప్రాణాల మీదకి వస్తుంది. మీరు బక్కగా కావాలనో వెయిట్ లాస్ కావాలని చేస్తే అది ఎక్కడికో దారితీసింది. ఈ సంఘటన చూసిన తర్వాత అయినా చాలామంది మారాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఇన్ఫర్మేటివ్.